హలో ఫ్రెండ్స్, ఇవాళ వచ్చేసి మటర్ పన్నీర్ మసాలా ఈజీగా మనము ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్లో ఎలా చేసుకోవాలో చూద్దాము. దీనికోసం వచ్చేసి నేను ఒక ప్యాకెట్ పన్నీరు అలాగే కొద్దిగా గ్రీన్ పీస్ తీసుకున్నాను. వచ్చేసి ఫ్రోజన్ గ్రీన్ పీస్ తీసుకున్నా ఫ్రెండ్స్. నేను ఇప్పుడు బాండీలో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ అలాగే 1 టేబుల్ స్పూన్ బటర్ యాడ్ చేసుకోవాలి. బటర్ అనేది ఇలా మెల్ట్ అయినప్పుడే మనం పన్నీర్ అనేది ఇలా ముక్కలుగా కొంచెం పెద్దగా కట్ చేసుకొని యాడ్ చేసుకొని 2 వైపులా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు అదే ఆయిల్లో మనము ఉల్లిపాయ ముక్కలు అలాగే 2-3 ఎండుమిర్చి, గ్రీన్ చిల్లీ వచ్చేసి ఒక 2-3 యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఇలా ఫ్రై అయిపోయేటప్పుడే మనం టమాటాలను కూడా 2-3 కట్ చేసి యాడ్ చేసుకోవాలి. ఈ టైంలో ఒక 10 నుంచి 15 వరకు జీడిపప్పులు కూడా యాడ్ చేసుకొని మొత్తం మెత్తగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని చల్లారిన తర్వాత మనం మిక్సీ జార్లోకి యాడ్ చేసుకొని మెత్తగా పేస్ట్ లాగా పట్టుకోవాలి. ఇప్పుడు మనం బాండి పెట్టేసుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. దీనికి సన్నగా కట్ చేసి పెట్టుకున్న 1 ఉల్లిపాయని యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిపోయేటప్పుడు ఒక 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకొని ముందుగానే మనం మిక్సీ జార్లో మసాలా వేసుకున్నాం కదా, ఆ మసాలా పేస్ట్ కూడా ఈ టైంలో యాడ్ చేసుకోవాలి. ఇలా మసాలాన్ని 2-3 నిమిషాల పాటు ఫ్రై చేయాలి బాగా. ఈ టైంలోనే మనకు టేస్ట్ తగ్గట్టు సాల్ట్ అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసుకోవాలి. కారం కూడా మన టేస్ట్ తగ్గట్టు మనం పచ్చిమిర్చి ఎండుమిర్చి యాడ్ చేసాం కదా చూసుకొని యాడ్ చేసుకోవాలి. రెడ్ చిల్లీ పౌడర్ కూడా అలాగే గరం మసాలా ధనియా జీరా పౌడర్ కూడా 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోవాలి. ఇలా మొత్తం స్పైసెస్ కూడా యాడ్ చేసిన తర్వాత మనము ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ ఉంది కూడా అది కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ టైంలోనే గ్రీన్ పీస్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇది ఎక్కువసేపు ఉడకనక్కర్లేదు ఫ్రెండ్స్, ఫ్రోజన్ గ్రీన్ పీస్ కాబట్టి. ఇలా గ్రీన్ పీస్ కూడా యాడ్ చేసుకున్న తర్వాత మనము ఒక 5 మినిట్స్ ఉడికించుకుంటే సరిపోతుంది. లాస్ట్లో వచ్చేసి మనము 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా చల్లేసుకొని కస్తూరి మేతి ఇలా నలిపి వేసేసుకోవాలి. లాస్ట్లో వచ్చేసి మనం కొత్తిమీర అలాగే ఫ్రెష్ క్రీమ్ కొంచెము వేసుకున్నామంటే ఎంతో టేస్టీగా ఉండే పన్నీర్ బటర్ మసాలా మనకు రెడీ అయిపోయినట్లే. కర్రీ వచ్చేసి పుల్కా, నాన్ అలాగే చపాతీ, పరోటా దేంట్లోకైనా చాలా బాగుండిద్ది ఫ్రెండ్స్. మీరు కూడా ఈ కర్రీని ఇంట్లో ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కమెంట్ రూపంలో నాకు తెలపండి. ఈ వీడియో కూడా మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం నా ఛానల్ని విజిట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.